పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మళ్ళా ఆ చెడ్డ పేరు నాకే. అంత మారినా మా మొత్తం అంతా. మంచిగా ఉన్నావా? ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? మంచిగా ఉన్నావా అంటే మళ్ళీ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళా ఏంటికి వస్తారు? ఎందుకు వచ్చావు అంటున్నా. ఎవరు నైట్ నీదేనా? ఎవరు నైట్ నీదేనా? మాది నైట్ ఏ డ్రెస్ నీదేనా? అదెందుకు అవుతుంది లేడీస్ కి మారావా? ఏంది బాగున్నావా? నీ మొగం చూసినాను. మొత్తం అందరం 9 మంది మారిపోయినాము. జీవితంలో ఏ దానికి పోకూడదని డిసైడ్ అయిపోయినాము. మంచి కావాలి మనకి, అదే కావాలా? బాదపాలు ఇంకమ్మని చెప్పినట్టే. ఎవరు నాకు ప్రేమ ఎవరైనా అడిగి చెప్పి వద్దు బాబాయ్. ప్రేమకి ఇచ్చావా? నేను మళ్ళా పాత లెక్క అయిపోతా. మళ్ళా ట్రైన్ లో దొంగతనాలకే పోతాం. నిన్నే గురువు అనుకుంటా, మళ్ళీ ప్రేమగా తెచ్చిన. ఎందుకంటే నువ్వు ప్రేమ చూపించినావు. నిన్న నీళ్ళు ఈయనన్నా కూడా నీకోసం నేను బాదంపాలు తీసుకున్నా. మారినా కదా. నేను ఇప్పుడు కష్టపడి సంపాదించుకొని అమ్ముకొని బతుకుదామని డిసైడ్ అయినా. మంచిది. ఏదైనా అమ్ముకొని మంచిగానే ఏదన్నా అదో ఇదో ఏదైనా చెప్తా కదా. నువ్వు తాగు, కూలింగ్ పోతే వేస్ట్. అభిమానికి ఇచ్చాక తాగుతున్నా. తాగు బాగుందా? సూపర్. 70 రూపాయలు. సూపర్. 70 రూపాయలు. 70 ఎందుకు? బాదం పాలకి. దేనికి? ఇంకా నీకు ఇంతకుముందు ఏం చెప్పింది? మంచిగా అమ్ముకొని బతుకుదాం అనుకుంటున్నాను. 10 రూపాయలు. యాది ఏది? 10 రూపాయలు సెంటర్ లో. మళ్ళీ సెంటర్ మీద ఈడెందుకు తాగుతావు? సెంటర్ కాడ నుంచి నీకు చెప్పానా? మళ్ళీ ఎందుకు తాగినావు? అభిమానికి ఇచ్చావు, తాగాను. అభిమానం నువ్వు 100 రూపాయలు. 100 ఎందుకు ఇస్తాను? 10 రూపాయలకి. నేను అందుకే చూడు మనిషి బాబా అదా మనిషి బాబా అదా ఏ మనిషి నువ్వు. ఎంత? 70. ఎవరు ఎందుకు పట్టుకొని వచ్చింది? 70 ఏడికి ఇస్తారు? తాగినలే నువ్వు. ఎంగిల్ చేసింది మళ్ళీ ఊరికేనా? డబ్బులు నీ నుంచే మార్పు వచ్చింది. నీ నుంచే నేను రుతు మారినా. నువ్వు మళ్ళా నన్ను మృగాన్ని చేయొద్దు. నన్ను మళ్ళా పాతదారి చేయొద్దు. ఇప్పుడు బాగుపడిన తర్వాత మీరు గురువు అనుకుంటాను. అర్థమైందా? ఐరన్ చేస్తావా? చెయ్యవా? ఎందుకు చేయవు? నాకెందుకు చేయవు? ఎందుకు? బాదం పాలు ఎంత ఇచ్చావు? బాదం పాలు ఎవరు? బాదం పాలు ఎంత? బాదం పాలు 30. 15 రూపాయలు. 70 రూపాయలు తీసుకున్నావా? 15 రూపాయలు నాకెందుకు ఇచ్చలేదా? నీకు ఇందాక సరే పట్టు. నేను ఇక్కడ చూడు ఇంటర్వ్యూ పోతాను, బట్టలు ఐరన్ చేయాలి నాకు. అందుకు నీతో చేయించుకుంటే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతా. ఓ ఉద్యోగం వస్తున్న ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చిన. నీ బాదం పాలు ప్రేమగా తెచ్చిన. ప్రేమ 70 రూపాయలు తీసుకున్నా. మళ్ళీ నేను ఆటోకు పోయి ఊరిస్తారు. ఆటో వాడు ఏమైనా ప్రేమ చూపిస్తాడు? ఎంత దూరం నుంచి వస్తున్నా? 38 కిలోమీటర్లు. కాశీ నుంచి నువ్వు మంచి మాట్లాడినా నీతో ఇదే చూడు. ఏమో గానీ ఏడి బాదం పాలు 10 రూపాయలు, బాదం పాలకి 30 రూపాయలు, 70 రూపాయల. ఏడిది 70 రూపాయల బాదం పాలు. ఎవరు కావాలి? కాదు, గురువు శిష్యులకు ఇచ్చినాడు అనుకో. అది కూడా గురువు చూసి ఎలాగెత్తారు. అభిమాని కోళ్ళు తెచ్చిస్తారు. నువ్వు అభిమాని ఇచ్చినావు. తాగిన తర్వాత 70 రూపాయలు తీసుకున్నావు. 70 రూపాయలు ఇది, 20 రూపాయలు ఇది. ఇప్పుడు ఇంటర్వ్యూ పోతాను శుభమా అని. నీ చేత్తో నాకు ఐరన్ చేసి పెడితే బట్టలు వేసుకొని ఇంటర్వ్యూ పోతాను. వాడు జాబ్ సెలెక్ట్ అయిందంటే ఖచ్చితంగా నీకు మంచి బట్టలు తీసుకొస్తావు. నైటీ గాల బట్టలు తీసుకొస్తావు. కాదు, నైటీ గాల 70 రూపాయలు తీసుకున్నావు. ఇది పట్టు స్వామి. నీ 70 రూపాయలు 10 రూపాయలు 70 రూపాయలు వద్దు. ఇంకొద్దు, నాకు వద్దు. నీరే పైంజోలు పెట్టుకుంటా.
ఊడిస్తున్నాడు ఇప్పుడు నీకు వెనక్కి నేను తిక్కున్నాను అనుకుంటే ఏమన్నా నువ్వు తెక్కే కాబట్టి ఎన్ని వచ్చినా సరే తెక్క షర్ట్కి ఎంత షర్ట్ 75 రూపాయలు ప్యాంట్కి 75 75 రూపాయల నీకు రేట్ వేసి పెంచుతాం రేట్ పెంచితే పెంచివి రేట్ పెంచాం సరేలే 70 కానీ కాదు దీనికి 10 రూపాయలది ఎంత తీసుకున్నావు 70 రూపాయలు తీసుకున్నావు అన్ను నువ్వు నాతో 70 తీసుకుంటాను 70 తీసుకున్నావు మనకి ఎలా తీసుకోవాలి కరెక్టే అది కూడా కరెక్టే నువ్వు కూడా మంచిగా ఇట్లా ఉండాలి నువ్వు నేను ఎంత మోసం చేసినా నువ్వు నన్ను అట్లే మోసం చేయి మోసం కాదు ఇది నువ్వు మోసం చేస్తావు కాబట్టి నేను చేస్తాను సరే సరే ఇద్దరు చూసుకుందాం లాస్ట్ లో తెలుస్తుంది కదా అలాగే ఇప్పుడు షర్ట్ కి ఎంత 75 రెండు ప్యాంట్లకి ఎంత 70 అంతా 70 అంతా 35 70 అంతా 35 ఏ ఊరు మంది మీదే ఊరు ఏ ఊరు మంది ఎవరు మీరు 70 అంతా మీ లెక్కలు సార్ 150 రూపాయలు 75 150 ఏమోలే చెప్పు లెక్కలు మీకేంటి ఎంతసేపట్లు ఇస్తావు ప్యాంట్ రెండు షర్ట్లు నీకు ఎంతసేపు కావాలి నీకు ఎంతసేపు కావాలి నువ్వు ఎంతసేపట్లు ఇవ్వగలవు నీకు ఎంతసేపు కావాలి చెప్పు నీ ప్రతిభ చెప్పు నీ నువ్వు ఎంతవరకు చేయగలవు చెప్పనా నాకెందుకు అరగంట ఇచ్చేస్తాను అరగంటలో ఇవ్వలేకపోతే పోతే డబ్బులు ఇస్తావు 10,000 ఇస్తాను మాట మీద నిలబడతావా ఛాలెంజా చేస్తున్నా ఇస్తావు ఛాలెంజ్ చూసుకుందావా అర్ధ గంటలో నీకు అర్ధ గంటలో చేసి ఇచ్చేస్తాను బట్టలు ఏవేవి ఇస్తావు షర్టు రెండు ప్యాంట్లు అర్ధ గంటలు ఇస్తావు చెక్కు చెదరకుండా నీట్గా మాట లేకుండా పెట్టేసి పేపర్ పెట్టేసి ఇస్త్రీ వేసి ఇస్తాను ఖచ్చితంగా కదా మాట తప్పితే మాట తప్పను మాట తప్పను బాదం పాల మీద ఒట్టి ఎందుకు బాదం పాలు ఎందుకు మరి ఇంకొక 30-50 తీసుకోవడానికి ఏంది బాదం పాల మీద ఒట్టి అన్న ఎందుకంత చేయగలవా ఒట్టిగా ఒట్టిగా ఏమో రాధం వైట్ షర్ట్ నీడి చేయాల మళ్ళా పేపర్ చేస్తా పేపర్ మరి చేస్తాను పట్టుకో వైట్ పట్టుకో వైట్ షర్టు ఇది షర్టే ప్యాంటు షర్టు రెండు ప్యాంట్లు మీ ఎలర్ట్స్ ఏమో అయ్యాడు రెడీ 10,000 కట్టు ఎందుకు మీ ఎలర్ట్స్ ఏమో అయ్యాడు రెడీ 10,000 కట్టు ఎందుకు డబ్బులు కట్టు కట్టాలా మళ్ళా నువ్వు ఏం మీ సందీప్ ఏం మాట్లాడినావు నేను ప్యాంటు షర్టు చేయకపోతే నీకు అర్ధ గంటలో నీకు ఇవ్వకపోతే అన్నావు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది ఇది తీసి దారం ఎంత దూరం పోతా అంత దూరం సాగపీకి మళ్ళీ తీసి మళ్ళీ మడతేసి చేసి ఇస్త్రీ వేసి గింజెట్టి ఇవ్వాలా మళ్ళీ సాగపీకి మళ్ళీ తీసి మళ్ళీ మడతేసి చేసి ఇస్త్రీ వేసి గింజెట్టి ఇవ్వాలా నువ్వు దారం సాగపీకి ఎంత టైం పడుతుంది 3 రోజులు పడుతుంది అర్ధ గంట ఇది 3 రోజులు ఇది 3 పడుతుంది షర్ట్ ప్యాంట్ ప్యాంటు షర్ట్ అన్నా షర్ట్ రెండు ప్యాంట్లు ఒక షర్ట్ అవును రెండు ప్యాంట్లు షర్ట్ అదే మాట మీదే ఉన్నా ఏది ప్యాంట్ షర్ట్ ఏదంతా తయారైతుంది దారం తయారవుతుంది ఇది ఏంది అది దారమే మళ్ళా దారం అయితే మరి దారం బాగుంది మరి అయితే బాగుంది మళ్ళీ బట్టలుకుంటారా బట్టలు నువ్వు బట్టలతో చేయాలనుకుంటే నువ్వు బట్టలు వేసుకో దారంతో బట్టలు కుట్టుకో అంటాను నాకు సతాయిద్దు ఇప్పుడు నీకు ఏం చెప్పిన సింపుల్ చెప్పు షర్ట్ అన్న షర్ట్ దారంతోనే కదా కుట్టేది అవును ప్యాంట్ దారంతోనే కదా కుట్టేది ఇది షర్టు రెండు ప్యాంట్లు అనుకోని నాకు అర్ధ గంటలో చేసి నాకు నేను ఇంటర్వ్యూ పోతాను నేను ఇంటర్వ్యూ పోతాను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు 10,000 కట్టు ఎందుకు నీ సందీపి ఛాలెంజ్ మాట మీద ఉండవా షర్ట్ ప్యాంట్ మాట మీద ఉండవు షర్ట్ ప్యాంట్ ఇప్పుడు అదే అరగంట ఇచ్చేస్తాను బట్టలు షర్ట్ ప్యాంట్లు అయితే ఇయ్యాడు ఇదే ఏంటి ఇయ్యాడు ఇదే ఏంటి ఇది ఈ దారం ఉండలా చేయమంటావా ఎంత దూరం పట్టుకెళ్తుంది ఇది ఎంత దూరం తీసుకెళ్ళావు అనుకోవడం అనకాపల్లి వరకు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి తీసుకొని రావాలా చేసుకొని రావాలా పని మీద లేదా పని మీద కాబట్టి చెప్తారా నీకు ఏడు ఇది ఈ షర్ట్ల ప్యాంట్లా అయితే ఎవరు చేయడు ఎందుకు 10,000 ఎందుకు 10,000 చెప్తాను నేను ఇప్పుడు ఇంటర్వ్యూ పోలేను కదా ఈ నెల జీతం రూమ్ రెంట్ ఎవడు కట్టుకుంటాడు తిండి ఎవడు పెట్టుకుంటాడు అబ్బా నువ్వు ఏడు చెప్పావు వచ్చిన మాట మీద ఉండవా నువ్వు మాట మీద ఉండవా నువ్వు మాట మీద ఉండవా చెప్పు మాట మీద ఉంటావా మాట మీద ఉండవా నువ్వు ఏమన్నావు అర్ధ గంటలో ప్యాంటు షర్ట్లు ఐరన్ చేసి లేకపోతే 10,000 ఇస్తాను అన్నావా గుర్తుందా కన్ఫామ్ కదా ఇప్పుడు అర్ధ గంట అవుతుంది ప్యాంటు ఈయన మాకు షర్ట్లు ప్యాంట్ చెప్తాము చేస్తాము ఏడు మాకు ఇప్పుడు అగ్గి ఉంది అగ్గి ఎట్లుంటది
అగ్గి ఎలాగ ఉంటుంది అగ్గి ఎలాగ ఉంటుంది పట్టుకుంటే ఇప్పుడు నీకు అగ్గి కాలుతుందా కాలదా అగ్గి కాలుతుంది కదా అగ్గి కలర్ ఏమి ఎరుపు ఎరుపు కదా ఇప్పుడు అది నీది పెట్టే ఎరుపులో ఉందా లేదు నల్లగా ఉంది కదా పట్టుకొని చూడు నల్లగా ఉంది కదా పట్టుకొని చూడు దాన్ని పట్టుకో మళ్ళా పట్టుకొని అది అగ్గి కాదు కదా పట్టుకొని చూడమే నువ్వు పట్టుకొని చూడమే ఎందుకు సతాయిస్తావు నేను చంపేస్తున్నాను ఎందుకు పనికి వచ్చింది మాకు వెళ్ళి బాబు వెళ్ళు వెళ్ళి పని చూడు ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇంటర్ పోతే బట్టలు వెళ్ళిపో బట్టలు అయ్యి ఇద్దా ఏడు ఈ ఇంటర్వ్యూకి వేసుకెళ్తావా ఏడు ఈ షర్టు ఇది షర్టు ఇది వైట్ షర్టు ఇది షర్టే ఇది ప్యాంటు ఈ షర్టు ఇది షర్టు ఇది వైట్ షర్టు ఇది షర్టే ఇది ప్యాంటు ఏడిది ఇయ్య బట్టలు బట్టలు ఇయ్యి షర్ట్లు ప్యాంట్లు ఇంటర్వ్యూకి షర్ట్ వేసుకొని పోరు దారం చుట్టుకొని మొత్తం దారం చుట్టుకొని మెంటలు మెంటలు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మెంటలు నీకే మెంటలు మెంటలు వచ్చి వెళ్ళిపో నీకే మెంటలు వచ్చింది బాబు వెళ్ళిపో బాబు వెళ్ళిపో దారం చూసుకొని పోరా ఎక్కడికి వెళ్ళిపోతారు ఎన్ని దారం కుట్టుకుంటావు నా ఇష్టం అది ఎన్ని దారులు ఇప్పుడు తెల్లది పైన చుట్టుకుంటా ఈ పక్క దెనపక్క చుట్టుకుంటా అది కింద చుట్టుకుంటా చుట్టుకోవచ్చు మాకేం చెప్తాను ఐరన్ చేయవు ఐరన్ చేయలేదు ఐరన్ చేయమాపా నువ్వు ఎన్నేళ్ళ నుంచి పెట్టుకున్నావు షాపు చెప్పు నువ్వు ఎన్నేళ్ళ బట్టి ఐరన్ చేస్తావు ఇక్కడ నా షాపు మళ్ళీ నువ్వు ఎప్పుడే కానీ ప్యాంట్ షర్ట్లు ఐరన్ చేయలేదా ప్యాంట్ షర్ట్లు అంతా తీసేసాం ఇస్త్రీ ఇవి చేయలేదు ఈ దారమంలో చేయలేదు షర్ట్లు ప్యాంట్లు చేసాం ఇవి షర్ట్లు ప్యాంట్లు ఇవి కూడా చేయరు ఇవేంటి ఇది మెంటలు వచ్చింది పిచ్చి వచ్చిందా ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎట్లా చుట్టుకోము నాకేం అర్థం లేదు బాబు నాకు చేయలేదు బాబు వెళ్ళిపో బాబు నా బట్టలు ఉన్నాయి వెళ్ళిపో ఇవా నీ బాధ మీరు కొద్ది నాకు కొద్దిగా తీసుకెళ్ళి 50 రూపాయలు తీసుకెళ్ళిపోయింది అప్పుడు చెప్పు ఇందా ముష్టం లెక్క రూపాయలు పట్టుకొని పో అంటే 70 రూపాయలతో నేనేమో బతికేస్తానా ఏమో చెప్పలేము 10,000 ఇచ్చిపో నువ్వు మాట ఇచ్చి మీ సందిప్పినావు నువ్వు బట్టలకే ఈ బట్టల ఏ స్వామి 7 స్వామి వెళ్ళిపో స్వామి స్వామి 7 స్వామి వెళ్ళిపో స్వామి ఎంతకన్నా స్వామి నీకు ఎన్నెలకు వచ్చినావు ఏ చెప్తున్నావు ఏ మాట్లాడుతావు ఏ చెప్తున్నావు ఏ మాట్లాడుతున్నా అర్థం అవ్వదు తీసుకెళ్ళి తీసుకెళ్ళి అది అది బట్టలే షర్ట్ ఐరన్ ఇవన్నీ ఏంది ఎన్ని బట్టలు ఇప్పుడు అది ఏ కలర్ ఉంది ఏ కలర్ ఉంది ఏ కలర్ బ్లాక్ కలర్ ఉంది అది తెల్లగాల అది తెల్లగాల తెల్ల కావడానికి మాకు ఏమైనా రంగేది దేనికి నువ్వు రంగేమి ఇది తెల్లగా రావాలి బ్లాక్ రంగు తెల్లగా రావాలి తెల్ల షర్ట్ బ్లాక్ రావాలి అంటే మీ మట్టికి రంగులే లేదు తెల్ల షర్ట్ ఉన్ని బట్టలు చేసి ఇస్తాం తెల్ల షర్ట్ ఇచ్చినామా తెల్ల షర్ట్ ఇచ్చా ఏ తెల్ల షర్ట్ ఇచ్చావు షర్ట్ అది ఆ దారకుండా నువ్వేందో తిక్క తిక్క నువ్వు తిక్క మాట్లాడి మాకు బుర్రపోరు చేసేస్తాను నువ్వు 10,000 మంతనవు ఏంటి 10,000 మంతనవు రాకపోతే 20,000 ఎత్తావా చేస్తావా ఏంటి చెప్పు నాన్న చెప్తాను నేను చెప్తాను నిన్నలాగా మోసం చేసి పట్టుకెళ్ళిపోను డబ్బులు అయ్యి నువ్వు పట్టుకెళ్ళిపోను డబ్బులు చెప్తాను నేను కూడా ఏమో చెప్తాను వాళ్ళతో చెప్తాను వచ్చి ఏడు స్వామి నువ్వు పట్టుకెళ్ళి స్వామి ఎంత స్వామి ఏడు ఈ షర్ట్ అట్ట ఇది ప్యాంట్ అట్ట దీనికి 70 రూపాయలు తీసుకున్నావు ఏడు న్యాయమే ఇది 70 150 తీసుకొని పక్కనెట్టు సరే నలిపేసినావు ఐరన్ చేసి చేయవు డబ్బులు బాగుండే షర్ట్ అది ఎక్కడ బాగుంది పేపర్ ఉండే దాని లోపల మొత్తం అంతా పేపర్ గాలికి వెళ్ళిపోతుంది పేపర్ ఏది గాలికి పోయింది ఎక్కడ పోయింది ఏ ఊరు పోయింది పేపర్ ఏ ఊరు పోయింది పేపర్ బాగుండే షర్ట్ ఇస్త్రీ ఉండే షర్ట్ గబ్బులు ఈ ఇస్త్రీ షర్ట్ ఇది ఇస్త్రీ షర్ట్ ఈ సగం మడత ఇస్త్రీ షర్ట్ ఇది పొద్దున ఎవరు చేశారు ఎవరు చేశారు నేను తెప్పించి ఎవరు చేయరు ఇక్కడ మట్టికి ఇక్కడ ఎందుకు చేపిస్తాం మరి ఏమి ఏరియా అక్కడ అవన్నీ వద్దు 10,000 ఇచ్చేసి స్వామి మాకు లేవు స్వామి రామస్వామి 70 రూపాయలు తీసుకున్నాం స్వామి 10 రూపాయలు బాధ మీరు 70 రూపాయల కొద్ది తాగి వద్దు తాను స్వామి నాకు వద్దు స్వామి వద్దులే నువ్వు బాధపడ కొద్ది తాగు నా కోసం కొద్ది తాగు నాకేం పట్టింది తాగు డబ్బులు నాకు లేవు నాకు అవసరం లేదు తాగు మరి ఆ షాప్ గాడే బయట పడేసింటది అదేదో ఎక్స్పైర్ అయిపోయిందంట అయిపోయింది ఎందుకు ఏమైంది నీకు ఎలా కనపడుతున్నా ఏమైంది ఇప్పుడు మరీ ఇంత గట్టిగా మాట్లాడుతున్నావా 70 రూపాయలు తీసుకున్నావు టైం అయిపోయింది తెచ్చిస్తావా
ఏ మనిషి బాబు ఏ క్యాక్ ఇచ్చి నీకేం మెంటల్ నుంచి నీకే నాకేం అర్థం లేదు. వెళ్ళిపోయిన షర్టు కొత్తవు ఇస్త్రీ చేసి అంటావు, ఈ జట్టు కొత్తవు ఇస్త్రీ చేసి అంటావు, సారీ ఏమంటావు, రబ్బర్ బ్యాండ్ అంటావు, ఇయ్యంతావు ఏంటి నా బట్టలు ఇవి సరిపోతాయా? తెల్ల ఉన్నాయి నీతో తెల్లగా ఉన్నాయి ఈ బట్టలు, నా బట్టలు అవే ఈయన ఇంటర్వ్యూ పోతాను ఆ షర్ట్ ఇచ్చేస్తే నేను ప్యాంట్ ఇచ్చి మంచి ప్యాంటు షర్ట్ ఇస్తే నేనే తెచ్చుకోవాలి. నువ్వు ఏమో నిక్కర్తో నిలబడి ఐరన్ చేసిన సరేలే అదో షర్ట్ అన్ని ఇట్లా షర్ట్ ఏ షర్ట్ ఇచ్చేమంతా ఇది ఇచ్చేసి ఏ షర్ట్ లేవు తెలుసామే వెళ్ళిగా తీసుకెళ్ళిపో డబ్బులు తెలిపో నాకు వచ్చేలే వెళ్ళిపోయిన షర్ట్ వచ్చావు ఇస్త్రీ చేసాను అంత నువ్వు పేపర్ చేయాలంటున్నావు, ఇదొట్టుకు వచ్చినావు ₹70 తీసుకున్నావు. ఏ క్రాక ఎటే నీకు నిన్న వచ్చావు నేను అలాగా అంటున్నావు. ఎందుకు అనుకుని స్వామి అలాగా ఏడు స్వామి నువ్వు అప్పటి బట్టలు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారంటే సెట్ కావాలట మళ్ళీ వెళ్ళు స్వామి వెళ్ళు స్వామి వెళ్ళి మాకు బుర్రపాటు చేసి వెళ్ళిపో. ఇప్పుడు ఇంటర్వ్యూ పోతే మా అవ్వ చచ్చిపోతుంది. ఇంకో ఎవరు ఈ బట్టలు బాగున్నాయి, నువ్వే మా అవ్వ చచ్చిందంటే దాని చావుకి నువ్వే కారణం అవుతావు. నాకే సంబంధం లేదు. నేను ఇంటర్వ్యూ పోయే షర్టుని నలిపి ఇద్దా నలిపి దాన్ని నాశనం పట్టించినావు. నేను ఈ షర్ట్ ని చేయలే ఇస్త్రీ, ఈ షర్ట్ వేసుకుని షర్ట్ ఇది ఉతికి చేసుకుంటే బాగుంటుందా, అందుకే ఇలా నలిపేసి ఇలా కంగారు చేసేసి ఇలా మడతీడి తత్తి ఎవరు చేయరు. అర్థమైందా? ఉతికి తీసుకోండి రా, నేను చేస్తాను. కొత్త జతలు ఐరన్ జీ ఎక్కడి నుంచి ఉన్నా కొత్త జతలు ఈ కొత్త బట్టలా ఈ కొత్త బట్టలా ఉందా బాబు ఎక్కడికి బాబు మాకెంది బాబు మాట్లాడుతుంది బాబు తీసుకెళ్ళు చెప్తా ఎందుకో చెప్తా. ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతాను, 3 జతలు తీసుకున్నావు, నేను వచ్చినప్పుడు 3 జతలు ఐరన్ ఉండాలి. అలాగే తీసుకోండి రా, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కన్ఫామా? ఇక్కడే కన్ఫామ్, రాత్రి 8 వరకు ఎక్కడ ఉంటాను, తీసుకుంటారా. చెప్పు కన్ఫామ్ గానా? చెప్పు చెప్తాను, వీడియోలో చెప్పు. నేనే చెప్తాను, పిలుచుకుంటారా. కన్ఫామ్ ఈ ప్యాంట్ షర్ట్లా తీసుకుంటారా, ఈ ప్యాంట్ షర్ట్లా అవి ఎవరు ఇచ్చినారు? నువ్వు ఇచ్చినావు బాబు. బాబు క్రాక్ బాబు దారం షెడ్లు ఇస్తాను. రేమాన్ షర్ట్ మేము చేయమయ్యా, రేమాన్ అవి చేయం మేము అన్ని లోకల్ లోకల్ షర్ట్ తీసుకుంటారా. ఈ షర్ట్ లోకల్ షర్ట్ ఇవి నేను ఇచ్చిన షర్ట్ ప్యాంట్ ఈ లోకల్ షర్ట్ నేను ఇచ్చిన షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ ఇదా ఈ షర్ట్ పెద్ద మనుషులు పిలుచుకొని వస్తాను. తీసుకురా, నువ్వు ఎవరు తీసుకుంటారా. నేను ఎక్కడే ఉంటాను, రాత్రి 8 వరకు ఇక్కడ ఉంటాను. ఎవరు తీసుకుంటారా. 7 బాదం మీరు తీసుకొని ₹10 బాదం మీదకి ₹70 తీసుకున్నావా. ఇది ఘోరం. నువ్వు బాదం మిల్క్ విషయం పెద్ద మనుషులు చెప్పద్దు. బాదం మిల్క్ పిల్లోడిస్తే ఆ పిల్లోడిస్తే తాగేస్తే సిగ్గు లేదా అంటారు. నువ్వు పిల్లోడు వేటే పిల్లోడు ఎవరైనా పిల్లోడు బయట పిల్లోడు బాదం పాలకి ఇస్తే తాగేస్తారు, సిగ్గు లేకుండా ఎట్లా తాగినావు అని అడుగుతారు. చెప్పవు ఏం చెప్పి అభిమానంగా తెచ్చాను తాగాను. నువ్వే స్వాతంత్ర సమర యోధురా, నీ మీద అభిమానం ఉండే. నువ్వే స్వాతంత్ర సమర యోధురా, నీ మీద అభిమానం ఉండే. లేదా నువ్వేనా మహేష్ బాబా లేదా హీరోనా? అభిమానం అంటే ఎందుకు? నువ్వు డాన్స్ చేసేమన్నా మెరిపిస్తావా, పాటలు పాడి మెరిపిస్తావా, ఏం చూసి పాటలు పాడుకుంటున్నా వెళ్ళిపోయా. పెద్ద మనుషులు వస్తారు, పెద్ద మనుషుల సమక్షంలో చెట్టుకి కట్టేసి జరుగుతాయి. అలాగే ఈ షర్ట్లో ప్యాంట్ ఈ బట్టలు దగ్గర పెట్టుకో. మొత్తం 8 జతలు. 3 బట్టలు. నేను అట్లా పక్కన పోతాను, నువ్వు బాదం మిల్క్ మొత్తం తాగేస్తాను. నేను అట్లా పక్కన పోతాను, నువ్వు బాదం మిల్క్ మొత్తం తాగేస్తాను. తెలుసు మళ్ళీ ఆ చెడ్డ పేరు నాకే. పెట్టుకో, పెద్ద మనుషులు వచ్చేంత కాగు. అప్పుడు ఎందుకు భయపడతాను? బాదం మిల్క్ ఎంత ఉండాలా బాటిల్లో? మూతకు ఉన్నంత వరకు ఉండాలి. దాంట్లో చుక్క తగ్గినా కూడా నీ పెద్ద మనుషులు సమాధానం చెప్తారు. అది కానీ ఓకే.